ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాక్నేని. సో ఈ రోజు నా టాపిక్ వచ్చి వాట్ ఈస్ దట్ ఐ లైక్ అబౌట్ వర్కింగ్ ఇన్ జర్మనీ అండి. మీరు ఒక ప్లేస్లోకి వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ విల్ లైక్ అండ్ few or many things that you will not like. సో నాకైతే పర్సనల్గా జర్మనీలో ఏంటి నచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఫస్ట్ థింగ్ ఈజ్ 8 hours వర్కింగ్ అండి ఇక్కడ. సో జనరల్గా ఇప్పుడు ఇండియాలో కానీ యూఎస్లో కానీ మీకు వర్కింగ్ అవర్స్ అనేది డిఫైన్ అయి ఉంటాయి. ఇక్కడ కూడా అంతే అనమాట. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ 8 hours పర్ డే వర్కింగ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. లేదు అంటే 7 hours పర్ డే. సో అట్లా డిఫరెంట్గా 35 hours 40 hours కాంట్రాక్ట్స్ అని డిఫరెంట్గా ఉంటాయి అనమాట. బట్ వాట్ ఈస్ దట్ స్పెషల్ అబౌట్ జర్మనీ అంటే యూ ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ మోర్ దెన్ 8 hours అండి. దట్ ఈస్ వెరీ 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 స్ట్రిక్ట్ ఇన్ జర్మనీ. సో ఇన్ కేస్ మీరు బికాస్ ఆఫ్ ద వర్క్ ఉండటం వల్ల ఇఫ్ యు ఆర్ వర్కింగ్ మోర్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 10 hours వర్క్ చేయొచ్చు. ఈ 2 hours ఏదైతే ఎక్స్ట్రా వర్క్ చేశానో ఐ కెన్ కాంపన్సేట్ అనమాట. సో నెక్స్ట్ డే ఐ కెన్ వర్క్ లెస్ లైక్ 6 hours వర్క్ చేయొచ్చు. సో అట్లాగా ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ వెల్ మెయింటైన్డ్ అనమాట. సో వాట్ హ్యాపన్స్ అట్ ది ఎండ్ ఈజ్ 8 hours కన్నా మీరు ఎక్కువ వర్క్ చేస్తే యూ కెన్ ఆల్సో అక్యుములేట్ దోస్ అవర్స్ అండ్ టేక్ ఎ లీవ్ ఇన్ కేస్ లైక్ 2 hours ఎక్స్ట్రా వర్క్ చేసి మేబీ యూ అక్యుములేట్ 8 hours. సో ఆ 8 hours మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే 1 day లీవ్ కింద తీసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రొవైడ్ దట్. బట్ ఇన్ జనరల్ ఇక్కడ వర్కింగ్ పాలసీ ఏదైతే మీకు అవర్స్ మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తారో అంతకన్నా వర్క్ చేయాలి అని చెప్పేసి కంపెనీ ఎక్స్పెక్ట్ చేయదు. అట్ ద సేమ్ టైమ్ స్ట్రిక్ట్గా అకార్డింగ్ టు లా యు ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ అండి. సో దట్ ఈస్ సంథింగ్ ద ఫస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ వర్కింగ్ ఇన్ జర్మనీ. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఫ్లాట్ హైరార్కీస్ అండి. అంటే నేను ఇండియాలో ఎక్కువ నా 15 years ఎక్స్పీరియన్స్లో నేను ఆల్మోస్ట్ 9 years ఇండియాలో వర్క్ చేశాను. హైరార్కీస్ అనేది నేను వర్క్ చేసిన కంపెనీ ఇన్ఫోసిస్లో ఎట్లా ఉండేది అంటే లైక్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దానిపైన టెక్నికల్ అనలిస్ట్, దానిపైన టెక్నికల్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజరు, మళ్ళీ పైన సీనియర్ ప్రాజెక్ట్ మేనేజరు, గ్రూప్ ప్రాజెక్ట్ మేనేజరు, దానిపైన డిఎం ఉంటాడు. సో మీకు హైరార్కీ అనేది చాలా ఇఫ్ యూ వాంట్ టు ఆ లెవెల్ అప్ సిఇఓ దాకా లెవెల్ చూసుకుంటే మధ్యలో మీకు మేబీ ఒక 14-15 లెవెల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ జర్మనీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హైరార్కీస్ అనేది చాలా ఫ్లాట్ హైరార్కీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా టీంలో చూస్తే మొత్తం ప్రతి ఒక్కరు ఆల్ ద హోల్ టీం మొత్తము మేనేజర్కి రిపోర్ట్ చేస్తారు. మేనేజర్ హీఈస్ నాట్ జస్ట్ వన్ ప్రాజెక్ట్ అండి. ఆ మేనేజర్కి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మేనేజర్ వెళ్ళిపోయి డైరెక్ట్గా మన డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు కదా తనకి రిపోర్ట్ చేస్తాడనమాట. సో బేసిక్గా మనకి హై లెవెల్కి మధ్యలో లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ లైక్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ రోల్స్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటాయన్నమాట. సో వాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దాట్ ఈస్ మీరు మీ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ థింగ్స్ డన్ ఫ్రమ్ సమ్వన్. అంటే ఒకరిని గైడ్ చేయటము, ఒకరితో పని చేయించటము, అలాంటి వర్క్ కల్చర్ నేను ఇక్కడ చూడలేదండి. సో మేబీ నాకు ఇండియన్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత ఒక సీనియర్ లెవెల్ ఒక 10 years 8 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేర్చుకోవటం అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. దట్ ఈస్ నథింగ్ దట్ యు ఆర్ లెర్నింగ్. మోస్ట్లీ ఏం చేస్తారంటే జూనియర్స్తో పని చేయించడం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ ఫ్రెషర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పటం అనేది ఎక్కువ అయిపోతూ ఉండింది నాకు పర్సనల్గా. సో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ లెర్నింగ్ కర్వ్ అనేది చాలా తక్కువ అయిపోతూ ఉంటుందండి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ. కాకపోతే హియర్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ each one is an individual contributor and you have lot of scope for learning from others అండి. అసలు that is something I liked about working in Germany. The next thing I liked about working is vacations. So ఇక్కడ మనకి గవర్నమెంట్ లా ప్రకారము మినిమం 24 days అనేది వెకేషన్ లీవ్స్ ఇవ్వాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 30 దాకా ఇస్తాయండి, 30 leaves దాకా ఇస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఇట్స్ వెరీ లాట్ ఫర్ మీ. 30 vacation leaves, these are just for your vacation, like sick leaves they are not included anamata. So ee 30 days anedi I felt there is lot of time to relax and then lot of time to do something for yourself. So that is something I liked about working in Germany. So next thing andi what I felt, I started working and what I felt is office ki vellin tarvata
చాలా మంది యు జస్ట్ గో టు ఆఫీస్ అండ్ పర్సనల్గా దే డోంట్ ఫోన్స్ కూడా నేను చాలా మంది దగ్గర చూడనండి. సో ఎట్లా ఉంటుంది అంటే వర్క్కి వెళ్ళిన 8 hours చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ నో పాలిటిక్స్, నో సెకండ్ థాట్, ఓన్లీ వర్క్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా యూ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఎఫిషియెంట్గా ఆ 8 hours వర్క్ చేసామా వచ్చేసామా. అసలు ఎవ్వరు కూడా పొరపాటును కూడా పర్సనల్ విషయాలు కానీ బయట విషయాలు కానీ అసలు పెద్ద డిస్కషన్ ఎప్పుడైనా చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది అంటే జస్ట్ టు ద పాయింట్ అక్కడితో ఆపేస్తారు. కానీ అదే పనిగా కూర్చొని చాలాసేపు ముచ్చట్లు పెట్టుకోవటము అండ్ ఫోన్స్, అసలు ఎవరిది ఫోన్సే నేను చూడని తెలుసు ఆఫీస్లో. ఎవరి ఫోన్లు కనిపించవు బయట, అసలు ఫోన్లే మాట్లాడరండి. పర్సనల్ విషయాలు ఏది ఆఫీస్ దాకా తీసుకురారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫెల్ట్ ఆ 8 hours ఏదైతే ఉందో దే వర్క్ అండ్ దెన్ లీవ్. అండ్ ఆ 8 hours తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో అసలు ఆఫీస్ గురించే ఆలోచన ఉండదు. దట్స్ హౌ ఐ ఫీల్ ద ఎన్వైర్న్మెంట్ ఇస్. సో ఆఫీస్ లైఫ్ పర్సనల్ లైఫ్ అనేది చాలా క్లియర్ పార్టీషన్ is something I liked about working in Germany. The next thing I liked about working in Germany is sick leaves, Andy. So you have a paid 100% paid sick leaves of 6 weeks anamata. So for some reason you're not able to go to office like 1 day 2 days aithe meeku doctor note kuda avasaram ledandi, direct ga you can apply leave. In case more than 2 days aithe you have to take a note from the doctor anamata. So adi kanaka submit cheste 6 week daaka you get paid leave anamata. On top of that, even 6 week kanna kuda if you fell sick, if it is a really critical situation that you're not able to go to office, on top of that kuda sick leaves anedi ikkada unnayandi which the insurance will pay for you. 70% of your gross salary pay chestaru anamata if you cross the 6 week. So that is something I felt which is very nice working in Germany. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందాక మీకు చెప్పిన సిక్ లీవ్ ఏంటి అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, ఇన్ కేస్ మీకు బాగోకపోతే మీరు తీసుకునే లీవ్ అనమాట. ఇన్ కేస్ ఫర్ సమ్ రీజన్ మీ పిల్లలకి బాగాలేదు, అప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ చైల్డ్ సిక్నెస్ లీవ్ అండి. సో మీ పిల్లలకి బాగాలేక ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, యూ కెన్ టేక్ అప్ టు 10 days ఆఫ్ పెయిడ్ చైల్డ్ సిక్నెస్ లీవ్ అనమాట. సో కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 10 daysని దే హ్యావ్ ఇంక్రీజ్ టు 20 days. So and that too if your child is less than 12 years of age only, if they are sick and you have to take care of them being at home, you can take this child sickness leave only. I felt this is very nice policy and something I like working in Germany. Next thing I liked is the maternity leave anamata. So meeru birth time lo you can take up to 14 weeks of paid maternity leave anamata. ఇది అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ ఇట్ ఈస్ స్టిల్ పాసిబుల్. దాట్ విచ్ ఇస్ సంథింగ్ ఐ లైక్ వర్కింగ్ ఇన్ జర్మనీ. సో ద నెక్స్ట్ థింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ ది చాలా వరకు చాలా మంది చెప్తుంటారండి జర్మనీలో జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని. ఎందుకు అంటే ద ఫస్ట్ థింగ్ కంపెనీస్ ఒక్కసారి మీరు పర్మనెంట్ అయిన తర్వాత, ప్రొబేషన్ అయిన తర్వాత, వన్స్ యూర్ ఇన్ ద పర్మనెంట్ రోల్ ఇన్ పే రోల్ ఇన్ ద కంపెనీ మిమ్మల్ని ఫైర్ చేయటం అనేది అంత ఈజీ కాదు అనమాట. సో అన్లెస్ దెర్ ఈస్ అ డిసిప్లినరీ యాక్షన్, అంటే మీరు ఏదో చెయ్యకూడని పని ఏదైనా చేస్తే తప్ప కంపెనీ మిమ్మల్ని ఫైర్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఓకే, ఫర్ సమ్ రీజన్ కంపెనీ వాజ్ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్ అండ్ కంపెనీ ఫైర్డ్ యూ. సో you lost your job. So even then you still have protection అనమాట. సో ఈరోజు జాబ్ పోతే ఇంకా మనం అన్నీ సర్దేసుకొని ఇండియా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే వన్స్ యూ లీవ్ యువర్ జాబ్ యూ స్టిల్ గెట్ సంథింగ్ కాల్డ్, మీరు జాబ్ చేసిన టైంలో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అనేసి యూ విల్ బి పేయింగ్ 1.2% ఆఫ్ యువర్ సాలరీ అనమాట. సో మనం 1.2%, ఎంప్లాయీ 1.2%, total of 2.4% we pay for the unemployment insurance. So what happens once you lose your job is you still get paid అండి. మీరు ఎంత అయితే కాంట్రిబ్యూట్ చేశారో అన్ఎంప్లాయ్మెంట్కి దాన్ని బేస్ చేసుకొని దే క్యాలిక్యులేట్ అండ్ దే పే యూ ది unemployment benefit once you lose your job anamata. So if you are married and you have children, you get up to 67% of your gross salary. Ante meer job poye time ki mee salary enta aithe undo dantlo 67% anedi the unemployment insurance contribution ఏదైతే చేస్తారో వాళ్ళు మీకు పే చేస్తారనమాట.
సో ఇది ఎంతవరకు పే చేస్తారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాంట్రిబ్యూషన్. మీరు ఎన్ని ఇయర్స్ కాంట్రిబ్యూట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు మీ నెక్స్ట్ జాబ్ వచ్చేదాకా దే పే 67% ఆఫ్ యువర్ గ్రాస్ సాలరీ. సో విచ్ ఇస్ సంథింగ్ ఐ ఫెల్ట్ వెరీ నైస్ థింగ్. సో ఇన్ ఫర్ సమ్ రీజన్ ఇఫ్ యూ లూజ్ జాబ్, you still are secured and you get money from the government anmata. So this is something I like about working in Germany. So this is the last point and very important point, and which I felt very nice thing working in Germany, which is Kurzarbeit. Kurzarbeit అనేది is something Germany has introduced, which is called short term work andi. So for example, in this COVID situation, situation baleka, company perform cheyaleka, if it is in a situation that is not able to pay the employees ni endukante ee COVID situation or something, it is not a long term, right? It's a short term situation. So our time lo em cheyachante, the company whichever is in losses can go to Kurzarbeit anamata. Ante దీని అర్థం ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైరింగ్ ద ఎంప్లాయీస్, వాట్ ఇట్ కెన్ డూ ఇస్ ఇట్ కెన్ సెట్, కొంతమంది ఎంప్లాయీస్ని ఇట్ కెన్ వాళ్ళని షార్ట్ టర్మ్ వర్క్ కింద పెట్టచ్చు అనమాట. అంటే వాట్ దట్ మీన్స్ ఇస్, instead of working like 5 days, you only work for 3 days. For example, company will decide that we want to go on Kurzarbeit and I only need this person to work for 3 days. So ఏం చేస్తుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ ద 5 days, ద కంపెనీ విల్ ఓన్లీ పే యూ ఫర్ ద 3 days. కాకపోతే ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ వర్క్లో, దట్స్ నాట్ మై ప్రాబ్లమ్, ఇట్స్ కంపెనీస్ ప్రాబ్లమ్ విచ్ సెంట్ మీ ఆన్ Kurzarbeit. సో నాకు కంపెనీ ఓన్లీ 3 daysకి పే చేస్తుంది. మిగతా 2 days ఏదైతే నాకు కంపెనీ పే చేయదో దట్ విల్ బీ పెయిడ్ బై ద గవర్నమెంట్ అండి. సో దాంట్లో ఆ 2 days మీ శాలరీ ఎంత అయితే ఉందో అది 60% ఫర్ సింగిల్స్ అండ్ ఫర్ మ్యారీడ్ అండ్ చిల్డ్రన్ 67% అనేది గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వర్క్డ్ వెరీ వెల్ ఇన్ జర్మనీ అంట. ముందు లాస్ట్ టైం క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కంపెనీస్కి ఇది బాగా వర్కౌట్ అయింది, అండ్ దిస్ ఇస్ అ వెరీ వర్కింగ్ మోడల్. అండ్ రైట్ నో లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఆన్ Kurzarbeit అండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల స్టిల్ యు ఆర్ వర్కింగ్ ఫర్ 3 days and you are still being paid for 4.5 days, for example. So this is very nice policy that I felt very nice working in Germany. So this is all I wanted to talk about and Irozu. So these are some things that I felt or very unique in Germany. Ilanti benefits నేనైతే వేరే కంట్రీస్లో చూడలేదు. నేను వర్క్ చేసిన కంట్రీస్ యుఎస్ ఆర్ ఇండియాలో అయితే చూడలేదు. The policies are more towards the employers only, but here the policies are more towards the employees and also to the employers. So government is taking care of everyone. So that is what I wanted to talk about today. So I hope you like this video. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్.